వ్యాధిగా పరిగణించాలా లేకపోతే జీవనశైలి సమస్యగా చూడాలా? నమస్తే. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ మరియు డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ అట్ అరీట్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఒబేసిటీ, ఊబకాయం అనగా శరీరంలో మనకు ఉండాల్సిన దానికన్నా కొవ్వు భాగం ఎక్కువగా ఉన్నా, బరువు ఎక్కువగా ఉన్నా కానీ దాన్ని ఒబేసిటీ అంటాం. అధికంగా కొవ్వు చేరుకోవడాన్నే ఒబేసిటీ అంటాం జనరల్గా. ఒబేసిటీని ప్రపంచవ్యాప్తంగా అన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక క్రానిక్ వ్యాధి కిందే ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాయి. ఒబేసిటీ అంటే దీన్ని ఎలాగ కేటగరైజ్ చేస్తాము అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీకున్న హైట్కి ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని మనం ఒబేసిటీ అని, అందులో కూడా సివియారిటీస్ ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. ఎవరన్నా మోడరేట్ ఒబేసిటీగా ఉండి ఏమన్నా మెటబాలిక్ సమస్యలు అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె వ్యాధులు కానీ వీటితో బాధపడుతున్నారు అంటే డెఫినెట్గా దీన్ని మనం సీరియస్ డిసీజ్ కిందే, వ్యాధి కిందే చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు బరువు తగ్గించేందుకు మందులు వాడడం అనేది ఎంతవరకు సురక్షితం అంటారు? ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఈ ఒబేసిటీకి చాలా మంచి మంచి మందులన్నీ కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ మందులన్నీ కూడా FDA అప్రూవ్డ్, DCGI అప్రూవ్డ్. ఇవన్నీ వాడడానికి సురక్షితమే, కానీ ఎవరికి వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది మీరు ఒబేసిటీ స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్తో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సురక్షితమైన దశలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? బరువు తగ్గడం, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అంటే మన శరీరంలోని కొవ్వు శాతం తగ్గాలి, మజిల్ శాతం అంతే ఉండాలి లేదా పెరగాలి. అప్పుడే మనం బరువు తగ్గిన యొక్క బెనిఫిట్ని చూడగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? మన సైడ్ నుంచి మనం తినే ఆహారంలో పౌష్టికమైన ఆహారం అంటే ప్రోటీన్ ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్, వాటర్ ఇంటేక్ బాగుండి, మనం చేసే వ్యాయామంలో వారానికి 3 సార్లు అయినా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, పుషప్స్ కానీ, పుల్లప్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటూ, మూడోది మనకి రాత్రిపూట సరైన నిద్ర, మన రోజువారీ స్ట్రెస్ని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలిగితే కనుక ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ అంటే మన బాడీలో కొవ్వు శాతం తగ్గించుకొని మజిల్ పెంచుకోవడం అనేది సాధ్యమే. బరువు తగ్గే మందులు వాడుతున్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు చూస్తే గనక చాలా రకమైన మందులు వచ్చాయి బరువు తగ్గడానికి. ఈ మందులన్నిటికీ కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెజారిటీ అన్ని మందులకి ముఖ్యంగా కడుపుకి, పేగులకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మందులు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విషయంలోనూ, తినే ఫుడ్ కంపోజిషన్లోనూ, టైమింగ్లోనూ ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఒజంపిక్ అలాగే మౌంజారో ఇలాంటి మందుల గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయంటారు? ఇప్పుడు మీరు చూసుకుంటే కొత్తగా వీగోవి అని, మౌంజారో అని చాలా వెయిట్ లాస్ మందులు చాలా వరకు వచ్చాయి. ఇవన్నీ ఏ రకమైన మందులు అంటే GLP-1 ఎనలాగ్స్ అంటాం. అంటే ఇవి 3 రకాలుగా పనిచేస్తాయి. ఒకటి బ్రెయిన్లోకి వెళ్ళి మన ఆకలిని తగ్గిస్తుంది, ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. రెండోది మన కడుపు స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తుంది, స్టమక్ ప్రాసెస్ని కొంచెం స్లో చేస్తుంది. దీనివల్ల మీరు కొంచెం తిన్నా కానీ ఎక్కువసేపు ఫుల్గా ఉండడం అలా ఉంటుంది. మూడోది బాడీలో ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ లేకుండా షుగర్కి తగ్గట్టు ఇన్సులిన్ ఎక్కువగా తయారయ్యి ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి, షుగర్ కంట్రోల్కి, వెయిట్ లాస్కి ఈ మందులు అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కానీ ఇవి అందరికీ కాదు. ఎవరికి వాడాలి అనేది మీరు ఎండోక్రైనాలజిస్ట్ తోటి, ఒబేసిటీ స్పెషలిస్ట్ తోటి కూర్చుంటే అప్పుడు మీకు జన్యుపరమైన ఒబేసిటీ ఏమన్నా ఉందా, హార్మోనల్ కాజ్ ఆఫ్ ఒబేసిటీ ఏమన్నా ఉందా, లేదా ఈ మందులు వాడకుండా ఉండడానికి ఏమన్నా కాంట్రాఇండికేషన్స్, సమస్యలు ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చూసుకుని ఆ తర్వాత బేరీజ్ అన్నీ వేసుకుని అప్పుడు ఈ మందులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు బరువు తగ్గించే మందులు ఉపయోగించడం వల్ల శారీరక, మానసికంగా ఏమైనా దుష్పరిణామాలు అనేవి ఏమైనా ఉంటాయంటారా? అదే ఈ బరువు తగ్గే మందులు మనం తినే ఆహారానికి, వ్యాయామానికి తోడుగా వాడాలి. ఓన్లీ మందుల మీద డిపెండ్ అయితే కనుక దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ మందులు వాడినప్పుడు మనం బాడీలోని కొవ్వు శాతం తగ్గాలి, మజిల్ శాతం పెరగాలి. సో ఈ మందులతో పాటు మీరు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడే మీకు ఆరోగ్యకరమైన రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఆకలి తగ్గిస్తుంది కదా అని మందులు ఏమీ తినకుండా, మీరేమీ వ్యాయామం చేయకుండా ఓన్లీ మందుల మీద ఆధారపడితే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మజిల్ లాస్ అవ్వడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావడం, ఇవన్నీ మంచిది కాదు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒబెసిటీకి పెరుగుతున్న
ప్రధాన కారణాలు ఏంటి అసలు? మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఈ ఒబేసిటీ బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కడైతే ఆర్థికోన్నతి అంటే ఎకనామిక్ గ్రోత్ బాగా ఎక్కువ ఉంటుందో అక్కడ ఆబ్వియస్గా ఈ మెటబాలిక్ డిజార్డర్స్, ఒబేసిటీ అనేది కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే మనం తినే ఆహారాల్లో మల్టిపుల్ ఆప్షన్స్ అయిపోయినాయి. మనం చూసుకునే ఆహార ఆప్షన్స్లో కూడా 100లో 90% పౌష్టికం, న్యూట్రిషన్ ఏమి ఉండట్లేదు. ఓన్లీ సాల్టు, క్యాలరీసు, హై కొలెస్ట్రాల్ ఇవే ఉంటున్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్. సో మనం తినే ఆహారం ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, ఫుడ్ ఎక్కువైపోయింది. మనం చేసే వ్యాయామం వరకు చూసుకుంటే కూడా ఎక్కువ వరకు టేబుల్కి, చైర్కి పరిమితం అయిపోయే ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా ఏమీ ఉండట్లేదు. మన ముందు జనరేషన్తో పోలిస్తే మనం తినే ఆహారం పోర్షన్ పెరిగిపోయింది, మనం చేసే వ్యాయామం తగ్గిపోయింది. ఇలా పొల్యూషను ఇంకా మల్టిపుల్ కారణాల వల్ల ఈ ఒబేసిటీ అనేది అయితే పెరుగుతూ వస్తుంది. డాక్టర్ గారు, ఏ వయసు నుంచి వయోజనులకు బరువు తగ్గించే మందులు సిఫారసు చేయొచ్చు? మీరు ఏం చెప్తారు అసలు? మన FDA, DCGI గైడ్లైన్స్ ప్రకారం 18 ఏళ్ళ కన్నా ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి కొన్ని మందులు అయితే సూచిస్తాం. వెరీ స్పెసిఫిక్గా కొంతమందికి మట్టుకే అడాలసెన్స్లో 1-2 మందులు వాడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మందులతో పాటు జీవనశైలి మార్పులు ఎంతగానో అవసరం అవుతాయి కదా, సో దాని గురించి ఏం చెప్తారు అసలు? చెప్పినట్టు ఈ మందులన్నీ కూడా జీవనశైలికి తోడుగా వాడాలి. మనం చేసే ఆహారంలో మార్పులు చేసుకుంటూ, మనం చేసే వ్యాయామంలో మార్పులు చేసుకుంటూ, మన నిద్రని మనం సరి చేసుకుంటూ, ఆరోగ్యకరమైన నిద్ర ఉండేలా చూసుకుంటూ, మన ఒత్తిడిని మనం మేనేజ్ చేసుకుంటూ, వీటికి తోడుగా ఈ మందులే తప్ప ఏమీ చేయను, ఆహారపు తిండి అలవాట్లు పాటించను, ఎక్సర్సైజ్ చేయను, ఓన్లీ మందుల మీద ఆధారపడతానంటే మటుకు మీకు ఆ బెనిఫిట్ అయితే పొందే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, మందులు వాడకుండానే బరువు తగ్గాలంటే ఆయుర్వేదం లేదా సంప్రదాయ చిట్కాలు ఎంతవరకు సహాయపడతాయి? ఆయుర్వేదిక్ మందులు చాలా వరకు డ్రగ్ ట్రయల్స్లో అయితే ట్రై చేయడం జరిగింది. గార్సినియా అని కానీ, త్రిఫలా అని కానీ చాలా మందులు అయితే ట్రై చేశారు. వీటి వల్ల కొంచెం వరకు వెయిట్ లాస్ అయితే అబ్జర్వ్ చేశారు, కానీ దానివల్ల ఎక్కువ వెయిట్ లాస్ అయితే లాంగ్ టర్మ్లో ఎవరికి ఉపయోగపడలేదు. అందులోనూ ఆయుర్వేదిక్ మందులతో వచ్చే సమస్య ఏంటంటే ఫిల్టర్డ్, అవి అందులో ఎక్కువగా స్టీరాయిడ్లు కలిసి కానీ, హెవీ మెటల్స్ కలిసి కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల లివర్ సమస్యలు లేదా హార్మోన్ ప్రాబ్లంలు వచ్చే రిస్క్ కూడా ఉండొచ్చు. సో వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఇక వారసత్వంగా వస్తున్న బరువు సమస్యల పరిష్కారానికి అసలు మందులు పనిచేస్తాయా? మీరు చూసుకుంటే కొన్ని రకాల ఒబేసిటీలు జెనెటిక్స్తో కూడుకొని కూడా ఉంటాయి. మోనోజెనిక్ ఒబేసిటీ అని కొన్ని ఉంటాయి. మన శరీరంలో కొన్ని జీన్స్, మనం ఎంత తినాలి, సెటైటీకి, వీటన్నిటికీ సంబంధించిన కొన్ని జీన్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా కొన్ని ఫ్యామిలీల్లో జెనెటిక్స్ పరంగా కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది డీటెయిల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే హిస్టరీ పేషెంట్ని చూసిన తర్వాతే వీళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారా, దానికి తగ్గ పరీక్షలు చేయాలా అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒబేసిటీపై అవగాహన లోపం ఉంది చాలా మందిలో, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గ్రామీణంలో మనం చూసుకుంటే కనుక నేను చెప్పినట్టు ఆహారపు చాయిసెస్ అయితే అక్కడ కూడా బాగా ఎక్కువైపోయినాయి, చేసే పని కూడా తక్కువైపోతూ ఉంది. సో ఒబేసిటీ అక్కడ కూడా పెరుగుతూ వస్తుంది. సో మనం ముందు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మనం నేర్పించాల్సింది ఏంటంటే తినడం సరిగ్గా, ఈట్ రైట్. అంటే మనం తినే ఆహారంలో మన శరీరానికి వచ్చే న్యూట్రిషన్ ఎంత ఉంటుంది, మనకు కావాల్సిన ఫుడ్లు ఏంటి, మన శరీరానికి న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్లు. మీరు చూస్తే చిరుతిండ్లు, ఈ సమోసాలు, జిలేబీలు, కూల్ డ్రింకులు, జ్యూసులు, వీటన్నిటి వల్ల మన శరీరాలకు వచ్చే ఉపయోగం ఏం లేదు, న్యూట్రిషన్ ఏం లేదు, పౌష్టికత ఏం లేదు. వీటన్నిటినీ మనం నివారించాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో విలేజ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఏ ఫుడ్స్ తింటే మన బాడీకి, మన ఎముకలకి, మన మజిల్కి ఏది మంచిదో మనం నేర్పించగలిగితే చిన్నప్పటి నుంచే చాలా మంచిది అవుతుంది. ఒబేసిటీ, అధిక బరువుతో ఎవరైతే అధిక కొవ్వుతో బాధపడుతున్నారో వాళ్ళకి త్వరగా బీపీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, త్వరగా షుగర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, గుండె జబ్బులు అవి త్వరగా రావచ్చు, ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో సఫర్ అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, స్లీప్ ప్రాబ్లంలు రావచ్చు, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ తక్కువై సెక్స్ ప్రాబ్లంలు రావచ్చు, ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయి అధిక అవాంఛిత రోమాలు, పీరియడ్స్ నెలసరిలు సరిగ్గా రాకపోవడం, ఇంకా ఈ ఒబేసిటీతో కనీసం 4 రకాల క్యాన్సర్లు కూడా ముడిపడి ఉన్నాయి. సో మీరు చూసుకుంటే ఈ ఒబేసిటీ అనేది అందుకే వ్యాధిగా పరిగణించమనేది ఇంటర్నేషనల్ సొసైటీస్ అన్నీ కూడా చెప్తున్నాయి. ఎవరైనా కానీ ఈ ఒబేసిటీ తోటి, ఈ సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉంటే కనుక మన అరీట్ హాస్పిటల్ని మీరు సంప్రదించవచ్చు.